శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. వైశాఖ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం. వైశాఖ మాసానికి మాధవ మాసం అనేటటువంటి పేరు కూడా చెప్తూ ఉంటారు. ఈ మాధవ మాసంలో ప్రత్యేకం ఏమిటి వైశాఖంలో అనే శబ్దానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క మాసంలో ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఉదాహరణకు కార్తీక మాసంలో దీపాలు పెట్టడం, అలాగే మాఘమాసంలో స్నానం చేయడం, అలాగే వైశాఖ మాసానికి వచ్చేసరికి దానం చేయడం అనే మాట చెప్తున్నారు. అలాగే తరించడానికి కూడా దానమేకం కలవు యుగే అని, ఈ కలియుగంలో తరించాలి అంటే మిగిలిన కార్యక్రమాలన్నీ మనం చేయగలిగినవి చేయలేనివి, కానీ దానం గనక చేసినట్లయితే ఈ కలియుగంలో త్వరగా తరించవచ్చు అని చెప్తున్నారు. అటువంటి దివ్యమైనటువంటి వైశాఖ మాసంలో ముఖ్యంగా చేయవలసినటువంటి పనుల్లో ఈ ఎండాకాలం అందరికీ కావాల్సినటువంటి దానం జలదానం. ఎవరికి వీలైతే వాళ్ళకి వీలైనన్ని వాటర్, ఎక్కువగా జలములను దానం చేసేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే పక్షులు మొదలగు వాటన్నిటికి కూడాను బయట వైపుగా కొద్దిగా ఒక డొప్పలో నీళ్లు పెట్టడం, ఆవులకి వాటికి కూడా నీళ్లు ఏర్పాటు చేయడం లాంటి పనులు చేసుకోవడం వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందుతారు. అలాగే పితృదోషములు ఉన్నటువంటి వాళ్ళు దోషరహితంగా జీవనం చేయడానికి, పితృదోషములు తొలగిపోవడానికి కుండలో పానకాన్ని తయారు చేసి చక్కటి యాలుకలు, లవంగాలు, అలాగే బెల్లముతో కూడినటువంటి పానకమును తయారు చేసి ఆ పానకముతో కూడినటువంటి కుండను దానం చేయడం వల్ల అత్యద్భుతమైనటువంటి పితృదోషములు తొలగిపోతాయి. అలాగే మామిడి పళ్ళు దానం చేయడం వల్ల కూడా కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి, దోషములు తొలగిపోతాయి. అలాగే వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి పర్వదినం మనకి 27వ తారీఖు సోమవారం రాబోతున్నది. ఆ రోజున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించండి. మాఘేవా మాధవే మాసే కార్తికేవా శుభే దినే అని ఈ వైశాఖ మాసంలో సత్యనారాయణ వ్రతం గురించి చాలా విశేషంగా చెప్పారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి. అలాగే ఏలినాటి శని దోషంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు శనివారాలు రావి చెట్టు చుట్టూ కనుక ప్రదక్షిణం చేసి దీపారాధన రావి చెట్టు మొదట్లో పెట్టినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శని దోష పరిహారం కూడా జరుగుతుంది అని మనకి పరిహార శాస్త్రంలో చెప్తున్నారు. కాబట్టి ఏలినాటి శని కలిగినటువంటి రాశులు మేషరాశి వాళ్ళు, అలాగే మీనరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, వీళ్ళ ముగ్గురు కూడా రావి చెట్టు ప్రదక్షిణములు శనివారం పూట చేయండి. అలాగే సింహరాశి వారికి కూడా అష్టమ శని ప్రభావం బాగా ఉంది. ధనుస్సు రాశి వారికి కూడా అర్ధాష్టమ శని ప్రభావం బాగా ఉన్నది. అలాగే వృషభ రాశి వారికి కూడా కంటక శని అనేటటువంటి దోషం ఏర్పడుతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా రావి చెట్టు ప్రదక్షిణములు చేసి తరించండి. అలాగే విశేషంగా ఈ మాసంలో చందనం అంటే సానతో తీసినటువంటి యొక్క చందనమును చక్కగా బ్రాహ్మడికి సమర్పించిన, లేదా సాలగ్రామములకు సమర్పించిన, లేదు విష్ణుమూర్తి యొక్క దేవాలయంలో గంధం తీసుకొని వెళ్ళి ఆ విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇచ్చినా కూడా చాలా దివ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. మంచి చందనం, మంచి గంధం లేదా గంధం చెక్క తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించండి. చక్కటి లక్ష్మీ అనుగ్రహాన్ని కలుగుతుంది. అలాగే ఈ మాసంలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వల్ల మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే కనకధారా స్తోత్రం రాత్రిపూట చదవడం 8 గంటలప్పుడు వల్ల దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో చక్కగా సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఈ రకంగా చూస్తే మనకి వైశాఖ మాసాన్ని మించినటువంటి మాసం లేదు. అలాగే అమావాస్య ఈసారి శనివారంతో కూడి 16వ తారీఖు మే మరి ఆ రోజున ఏర్పడుతూ ఉన్నది. వైశాఖ బహుళ అమావాస్య సాక్షాత్తుగా శని భగవానుడు పుట్టినటువంటి రోజు. ఆ రోజు మళ్ళీ విశేషంగా శనివారంతో కలిసి మన దగ్గరికి వచ్చింది. అటువంటి రోజున విశేషంగా మేషరాశిలోనే భరణి నక్షత్రంతో కూడి వచ్చింది. ఆ రోజున మేషరాశి వాళ్ళు విశేషంగా కనుక ఏలినాటి శని దోషం ఉన్నటువంటి వాళ్ళు ఆ శని సంబంధమైనటువంటి పాశుపతములు చేయించుకోవడం, అభిషేకం చేయించుకోవడం, అలాగే దాన ధర్మములు, నువ్వులు, నల్ల నువ్వులను దానం చేయడం, నల్ల వస్త్రాలు దానం చేయడం, అలాగే నల్ల కుక్కలకి ఆహారం అందించడం, అలాగే నల్ల గోవులకి గ్రాసం ఇవ్వడం, ఇటువంటి వాటి ద్వారా సకల శుభాలు కలుగుతాయి.
ఈ విధంగా ఈ మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మహావిష్ణువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరని తెలియజేస్తూ స్వస్తి.